హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా రిక్షా మన ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి ఆ రోజున రిలీజ్ అయిన రోజున థియేటర్స్లో సాయి రాజేష్ గారి కాళ్ళకి దండలు పెట్టేశారు. సామాన్యుని వేదన అది. అదే మరి. కానీ మీరు ఒక రైటర్గా ఇంతమంది డైరెక్టర్స్తో ప్రయాణం చేస్తారు కదా, అసలు బేబీని ప్రజెంట్ చేసేటప్పుడు సాయి రాజేష్ ఒక డైరెక్టర్గా ఆయన తాలూకా అవస్థను మీరు గుర్తించారా? నేను ఆయన తాలూకా ఇప్పుడు డెఫినెట్గా ఏమంటానంటే సార్, ఇప్పుడు మనది కానిది మనం ఎప్పుడు ప్రదర్శించలేము సార్. అంటే నేనేమంటానంటే సాయి రాజేష్ గారు ఒరిజినల్ సాయి రాజేష్ గారు నేను హృదయకాలయం అంటే నమ్మను. ఎందుకంటే నాకు హృదయకాలయం సినిమా చూస్తున్నప్పుడు దాని తాలూకు ఫన్ కానివ్వండి, దాని తాలూకు ఇది కానీ నాకు రిజిస్టర్ అయింది, కానీ దాని డైరెక్టర్ ఎవరైనా వెతికి చూడాలని నాకు అనిపించలేదు. ఇలా ఇలా రాశారని ఆ కాసేపు నవ్వుకొని పక్కకి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకోటి. ఇట్స్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆఫ్ కోర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ నాకు సాయి రాజేష్ గారు తెలియకపోయినా నా డైరెక్టర్ ఎవరైనా వెతుక్కునేవాడిని. ఎందుకంటే అది ఎక్కడో అంతరాంతరాళాల్లో అతనిలో ఉంది, అది ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ అంతరాంతరాళాల్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆత్రేయ గారు ఉన్నారు. ఆత్రేయ గారు అన్ని పాటలు అద్భుతంగా రాస్తారు, కానీ ఎందుకో ప్రేమ విఫలమైన పాటలు ఆయన రాసినంత గొప్పగా ఎవరు రాయలేరు. అంటే ఎక్కడో అంతరాంతరాళాల్లో ఆయనలో ఒక చిన్న ఏదో ఉందని చెప్పేసి మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనకు వేదికల మీద చెప్పడం విన్నాం. ఎక్కడో ఆయనకు సంబంధించిన కథలు చదువుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న ఒకటి అర మాటలు మనం కూడా వింటూనే ఉన్నాం. సో అలా అంటే సమాజంలో ఆయన చూసిందో లేకపోతే ఆయనకు తెలిసిందో అటువంటి ఒక పెయిన్ని ఆయన అనుభవించారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుభవించారు కాబట్టి దాన్ని అంత గొప్పగా చిత్రీకరించగలిగారని నేను భావిస్తాను. ఓకే, ఎస్ సార్. బట్ డెఫినెట్గా అలాంటి అంటే డెఫినెట్గా సార్ ప్రసవ వేదన ఏ సినిమాకైనా ఒకటే ప్రసవ వేదన ఉంటుంది. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా డెలికేట్గా ఇది ఉన్నప్పుడు, అంటే మనకు బిడ్డకే 7వ నెల నుంచే ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు మనం ఆ తల్లిబడే టెన్షన్ ఒకటి ఉంటుంది, అంతా హ్యాపీగా ఉందన్నప్పుడు మోసేటప్పుడు ఉన్నటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఇటువంటిది ఏంటంటే ఇటువంటి కత్తి మీద సాము. ఈ కంటెంట్ అనేది అటు ఎయిదర్ అటర్న్ అవుతుంది, టర్న్ అవుతుంది. సో అటువంటి టైంలో ఈ కంటెంట్ సేఫ్ ప్రాజెక్ట్ కాకుండా ఒక రిస్కీ కంటెంట్ ఎంచుకోవటంలోనే వారి తాలూకు ఈ కంటెంట్ మీద వారు ఎంత అభిమానం పెంచుకున్నారు, నమ్మకం పెంచుకున్నారు అనేది తెలుస్తుంది నా భావన సార్. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకంటే మీరు అందులో పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్టు, ప్రధానమైన పార్ట్ ఏడాది అయింది, అంత గొప్ప సంచలన విజయం. ఎందుకంటే అది చాలా ఈజీగా దెబ్బతినేసే సినిమా, చాలా ఈజీగా, చాలా చిన్న కానీ బట్ the way he captured the heavy portrait is something else. Fantastic. Hats off ఈ సందర్భంగా సాయి రాజేష్ జర్నలిస్ట్ గా. అండ్ వన్స్ అగైన్ నాకు అంత మంచి సినిమాలో ఒక మంచి పాట ఇచ్చినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ఎగ్జాక్ట్లీ. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నార్మల్గా మీరు ఇంతమంది రచయితల తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చిన ఒక యువ గీత రచయిత అండి, మీకు ఎవరి ప్రభావం మీ మీద ఉన్నది ఎక్కువగా అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారండి? అంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు సార్ నా మీద, అంటే నేను నమ్మేది ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు నాలో ఒక రకమైనటువంటి భావజాలం, ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఓకే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నాలో భావజాలం ఇంకొక వైపుకు మళ్ళింది. టు బి హానెస్ట్ ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు నేను వేటూరు సుందరరామూర్తి గారి తాలూకు అభిమాన్ని, చాలా ఇష్టం నాకు వేటూరు సుందరరామూర్తి గారు అంటే నా దృష్టిలో ఆయన నాకు ఒక అభినవ శ్రీనాథుల్లాగా కనపడేవాడు. సో అంత గొప్పగా నేను వారిని ఆరాధించాను. ఇప్పుడు ఆరాధించట్లేదని కాదు, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను దగ్గర నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చూశాను, కాస్త దగ్గర నుంచి చూసినప్పుడు, ప్లస్ ఒక రచయితగా నేను పాట రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే ఎంత ఆయన తప్పించారు చూసారు. నాకు శాస్త్రి గారిలో ఉన్న తపన నన్ను కదిలించింది నిజంగా. అంటే దర్శకులుగా వారు ఎవరెంత కదిలారంటే ఒక సహరచయిత, ఆయన పక్కమటి సహరచయిత అన్న పెద్ద మాటను, ఆయన పరంపరలో వస్తున్నటువంటి ఒక రచయితగా, ఆయన తర్వాత వస్తున్నటువంటి ఒక రచయితగా ఆయన తపన చూసి, అంటే కొన్ని వేల పాటలు రాసి అందరినీ మెప్పించి, అందరినీ ఒప్పించి, అందరినీ మైమరపించి, అందరినీ ఉర్రూతలూగించి, అందరినీ నిద్రలేపి అలాంటి పాటలు రాసినటువంటి ఒక మహానుభావుడు ఒక పాట గురించి పాడే తపన, ఆయనలో ఉండేటువంటి ఒక లేతదనం ఈ రోజుకు కూడా, అంటే గాలివాలుగా గులాబీవాలి గాయమైనదే నా గుండెకి తగిలి లాంటి లేలేత భావాలు కూడా ఈనాటికి రాయగలిగి రాయటానికి ఆయన పడ్డ తపన కవిగా నాకు ఆయన పట్ల ఒక ఆరాధనా భావాన్ని తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను వేటూరు సుందరరామూర్తి గారు, ఆ తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రభావం నా మీద ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. నాకు కనిపిస్తుంది ఆ పాకెట్ కూడా మీ దానిలో కనిపిస్తుంది. అండ్ మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. వేటూరు సుందరరామూర్తి గారి పాటని చాలా అలవోకగా రాసేవారు, ఆయన ఎంత అనుభవించేవారు బయటకు కనిపించింది. కానీ శాస్త్రి గారు
రాత్రంతా కూర్చుని ఆ పాట గురించని తపన పడి తెల్లవార్లు రాసేవాడు. ఎన్ని వెర్షన్స్ కావాల్సిన రాయడానికి వెనకాడలేదు ఎప్పుడు. అవును సార్, అవును సార్. డైరెక్టరు ప్రొడ్యూసరు ఇంప్రెస్ అయ్యే వరకు. సరే సార్, అంటే ఆ మదనంలో కూడా సార్ ఎక్కడెక్కడికో ఆయన అంటే తను ఎంత మదనపడ్డా ఆ మదనపడ్డ ఎక్కడెక్కడికో ప్రపంచం అంతా తిరిగి కావాల్సిన పూల వరకు ఏరుకొని వచ్చేవారు సార్. కావాల్సిన పూలే తెచ్చేవారు. నేను ప్రపంచం అంతా తిరిగాను కాబట్టి అక్కడ ఉన్న ఆ గొప్ప పూలు తేవాలని ఎప్పుడు తేలేదు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ కావాల్సిన పూలే తెచ్చారు. ప్రపంచం అంతా విహరించి కూడా ఆయన ఆఖరికి కావాల్సిన పూలే ఏర్చి కూర్చోబెట్టేవాడు. అది నాకు బాగా నచ్చిన విషయం. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి పరిజ్ఞానము, మనకు తెలిసినటువంటి పాండిత్యము కంటే కూడా ఆ పాటకి ఏం కావాలో రాయటం, ఆ సందర్భానికి ఏం కావాలో తెలుసుకోవటం, ఆ డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకోవటం డెఫినెట్గా. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను పాటగా కూర్చొని రాస్తున్నప్పుడు నాకు ఆ పాట మాత్రమే పరిమితం. బట్ నాతో రాయిస్తున్న దర్శకుడికి మొత్తం మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు విహంగ వీక్షణం చేస్తారు ఆయన. ఆయనకున్న అవగాహన ఖచ్చితంగా నాకు ఉండదు. నాకు ఎంతో కొంత ఉంటే అప్పటికప్పుడు వచ్చాను కాబట్టి కాస్త ఉత్సుకత ఉంటుంది తప్పితే అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. నాకు దాని మీద ప్రేమ ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ పాట మీద నాకు ప్రేమ ఉండొచ్చు, నా సాహిత్యం మీద నాకు గౌరవం ఉండొచ్చు, అయిన తర్వాత విషయం. కాబట్టి దర్శకుడికి మనం కంపల్సరీ ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ ఇది ఇవ్వకపోతే మనం ఎంత గొప్ప పాట రాసినా అది ఆ పాట ఆ సినిమా నుంచి బయటే ఉంటుందండి. దర్శకుడికి కావాల్సిన పాట కానప్పుడు అది కంపల్సరీ బయటే ఉంటుంది, అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ ఉంటుంది. దానివల్ల అంత ఇది ఉండదు. అది చూసి నేను శాస్త్రి గారిలో నాకు మెయిన్ అది నచ్చి నేను వారి పరంపరని అంటే వారి తాలూకు దాన్ని నా మీద చాలా ప్రగాఢంగా నేను ఎందుకు ముద్రించుకున్నానంటే అందుకే ముద్రించుకున్నాను. ఓకే ఓకే. కానీ ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా ఒకటే మాట. గురువుగారితో కూడా చెప్పాను, గురువుగారు నేను నాకు అలవైకుంఠపురం తర్వాత వారితో మాట్లాడే అవకాశాలు 2-3 సార్లు మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు గురువుగారు డెఫినెట్గా నేను మిమ్మల్ని అనుసరిస్తాను, ఏ రోజు అనుకరించను అని చెప్పాను సార్. అనుకరించనని చెప్పాను సార్. చాలా ఆ వెర్బల్ డిస్టింక్షన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ మందికి తెలిసింది. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం, అనుసరించడం అంటే ఫాలోయింగ్. అది మనం ఏం చేయగలం సార్. ఇప్పుడు ఒక మ్యారథాన్ ఈ ప్రపంచంలో ప్రతి ఎక్స్టెన్షన్స్ వీఆర్ ఎక్స్టెన్షన్ ఫర్ అవర్ ఓల్డ్ పీపుల్ థాట్స్ అండ్ అచీవ్మెంట్స్. సో ఆ వారెత్తుకొని నడిచిన కాగడాన్ని కాస్త దూరం మోసుకొని మనం ముందు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీ జీవిత కాలంలో మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలరో అంత దూరం తీసుకెళ్ళడం. ఎంత దూరం మనకు అదృష్టం ఉందో అంత దూరం తీసుకెళ్ళటమే సార్. మనకి శక్తి ఎంతవరకు ఉందనే దాంట్లో తోటి ఇది లేదు, కాలం నిర్ణయించేది. కాబట్టి అది అదృష్టం అన్నమాట. లేకపోతే ఇప్పుడు సముద్రాల గారు దేవదాస్ రాయగలనని ఆయన అనుకోని ఉంటారు కదా, సాగర్ సంగమం రాయగలనని వేటూరు గారు అనుకుని ఉంటారు. కాలంలో నుంచి తీసుకొచ్చేది డెఫినెట్గా. ఆ విషయంలో అంతా మంచి కాలం నడుస్తుంది చుట్టుపక్కల. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.